తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సక్సెస్ సాధిస్తారు. వీరు ఏ పనిలోనైనా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లోనైనా, ఎక్కడైనా సరే వీరు ఏదనుకుంటే అది ఈ రోజు చేయాలి అని అనుకుంటే కనుక చక్కని ఫలితాన్ని మీరు ముందు పొందబోతారు. ఈ రోజు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు మంచి మార్పులు మీ స్థితి నుంచి మంచి మంచి మార్పులు, స్థాన మార్పులు కావచ్చు, స్థల మార్పులు కావచ్చు, మీ క్యాడర్ మార్పులు కావచ్చు జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజులు. పెట్టుబడులకు, విస్తరణకు ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సామాన్యంగానే ఉంటుంది. కుటుంబపరంగా శుభకార్యాలకు సూచనలు ఉన్నాయి. ఐటీ రంగంలో కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు, అధిష్టాన మద్దతు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. సినీ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ సాధిస్తారు తప్ప అవకాశాలు వచ్చే పరిస్థితి అయితే ఈ రోజు కనబట్టలేదు. క్రీడాకారులు పోటీలో విజయం సాధిస్తారు. పథకాలను తెచ్చుకుంటారు. హస్తకళల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ ని జాగ్రత్తగా పెంచుకునే ప్రయత్నం చేయండి. కాంట్రాక్టుదారులకు మంచి ఒప్పందాలు ఈ రోజు కుదురుతాయి. దాని మీద సంతకాలు పెట్టాలన్నా, అగ్రిమెంట్ కుదుర్చుకోవాలన్నా ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి తప్పనిసరిగా పూజ చేయించుకోండి. శుక్రుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడితేనే గాని ఫలితం రాదు. కొంతమంది విదేశాలు వెళ్ళడానికి అప్పటికే మీకు శాంక్షన్ అవ్వడం కానీ, వెళ్లేందుకు ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ రోజు తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమపాళ్లలో ఉంటాయి. పెద్దగా ఈ రోజు చెప్పుకోదగినట్టుగా ఏమీ లేదు కాబట్టి ఈ రోజు ఏ ప్రయత్నాలు చేసుకోకండి. వ్యవసాయదారులకు శ్రమించండి. శ్రమిస్తేనే తప్ప మంచి ఫలితాలు కనబట్టలేదు. రుణాలు పెరిగే అవకాశం కనబడుతోంది. కాబట్టి వ్యవసాయదారులు ఈ రోజు ఏ పని చెయ్యకండి. తదుపరికి వాయిదా వేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే అలసట, ఒత్తిడి కనబడుతోంది. కుటుంబపరంగా మానసిక ప్రశాంతత లోపించే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఒత్తిడి పెరిగి కొంతమంది ఉద్యోగాలు మారే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో జాగ్రత్తల అవసరము. మాటను ఆచితూచి వేసుకోండి. పథకాలు ఏవైనా ప్రవేశపెట్టాలన్నా, కొత్తగా రచించాలన్నా కానీ ఈ రోజు అయితే మాత్రం ఆ పని పెట్టుకోకండి. కళాకారులు, సినీ రంగం వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయి. పారితోషికం కూడా చక్కగా పెరుగుతుంది. క్రీడాకారులు మరింత శ్రమిస్తేనే తప్ప మీకు విజయం సాధించే అవకాశం లేదు. హస్తకళల వాళ్లకు సామాన్యమైన స్థితి ఉంది. పెద్దగా ఈ రోజు ఏ ప్రయత్నాలు ప్రారంభించకండి. కాంట్రాక్టుదారులకు కాంట్రాక్టులు చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వేచి చూడండి. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి అక్కడ మీ పేరు మీద పూజ చేయించుకున్నట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అగ్రశ్రేణి ఫలితాలు వస్తాయి. మీరు ఏ పని చేయాలని అనుకున్నా, ఎక్కడైనా వెళ్ళాలని అనుకున్నా, లేదా ఏదైనా కోర్సులో చేరాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజు తప్పనిసరిగా మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ఏరియర్స్ వచ్చే అవకాశము, ఇంక్రిమెంట్లు కూడా పడే అవకాశము ఈ రోజు కనబడుతోంది. ఈ రోజు మీకు శుభవార్తలు కూడా వినబోతున్నారు. వ్యాపార రీత్యా చూసినట్టయితే లాభంగా ఉంటుంది. పెట్టుబడులకు, విస్తరణకు కూడా ఈ రోజు చక్కని అనుకూలమైన సమయము. వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణము, శుభవార్తలు వినడము, స్థిర చరాస్తులు కొనుక్కునే అవకాశము గోచరిస్తోంది. ఐటీ రంగంలో చూసినట్టయితే కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు. రాజకీయ రంగంలో ప్రజాదరణ పెరుగుతుంది. కళలు చూసినట్టయితే మంచి గుర్తింపు వస్తుంది కానీ పారితోషికం పెరగదు. క్రీడాకారులు విజయం సాధిస్తారు. హస్తకళలకు మార్కెట్ నిలకడగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు విజయవంతమైన సక్సెస్ఫుల్ ఒప్పందాలు, అగ్రిమెంట్స్ జరుగుతాయి. మీకు ఏదైనా కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా, లేదా టెండర్లు వేసుకోవాలన్నా, దానికి డేటును ఖరారు చేసుకోవాలన్నా ఈ రోజు ఆ ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయ సందర్శనం చేసి నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేసుకోండి. రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.